అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ ఇప్పుడు జరుగుతారా बिग बॉस टाइटल विनर बाइक लेका बाइक ले बाहर ड्रेस हेवी के पे लगा शिवांगी अरे सुपर सुपर शिवांगी कच्ची तो रेस्टोरेंट की बता Congratulations akka. Welcome baga adaru. Fun. మాత్రం అంతా గేమ్ వైజ్ గా నథింగ్ పర్సనల్ అట్లా ఏం లేదు. హాయ్ అని చెప్పండి. హాయ్ అక్కడ చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ. డబుల్ కమీటా సూపర్ అక్క హాయ్ అని చెప్పండి అక్క మీరు హాయ్ థాంక్యూ సో మచ్ గైస్ ఏదో ఒకటి మాట్లాడండి ఎక్కడ చూసుకోండి కారు నాకు భయం మామూలుగా క్లాస్లు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న రండి అశోక్ జర్రా అటువైపు కూడా ఎవరో కింద ఇక్కడ ఎదురున్నారు అందరు లాగండి. వాయిస్ రాదు మనమే వాళ్ళకి క్యాప్ వచ్చేదాకా స్టార్ట్ అవుదన్న. ప్రెస్ మీట్ అయితే స్టార్ట్ అవుతుంది చెప్తున్నారు. ఏమనుకోవద్దు, ఫస్ట్ వచ్చి పెట్టుకున్నారు. అందరూ ఫ్రీగా అందరికి రావాలి, అందరూ ఉండాలి. అందరికి మీరు కూర్చోండి, మిడిల్ లో కూర్చోండి, వాళ్ళకి కనిపించేలాగా అడ్డు లేకుండా ఇవన్నీ చూసుకోండి. అన్ని ఉన్నాయి అన్ని స్టెప్స్. కొంచెం లైటింగ్ ఎక్కువ పెట్టండి గాయ్స్. మేడం కొంచెం డౌన్ చేసి లో యాంగిల్ పెట్టుకుంటే వెనకాల కనిపిస్తుంది. మీరు అట్లా చూస్తాలే మాకు క్వశ్చన్ ఎవరున్నారో వాళ్ళందరూ సైడ్కి వచ్చండి. ఎవరు అక్కడ స్టార్ట్ చేద్దాం. నేను చాలా గట్టిగా మాట్లాడతాను. మీరు కూడా అంటే ఎవరు అడుగుతున్నారు వాళ్ళు కొంచెం డౌన్ చేయండి. వెనకాల కలపట్లేదు. ఒక్క నిమిషం ఫోన్స్ అంతా ఎదురు వద్దు. అసలు ఎక్స్పోర్ట్ వెనక్కి తీసుకుని లేకండి. బిగ్ బాస్ జర్నీ సెకండ్ టైం ఎలా అనిపించింది? చెప్పండి మేడం. నాకు బిగ్ బాస్ మొత్తం మీరు చెప్పండి.
బిగ్ బాస్ జర్నీ నాకు సెకండ్ టైం ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్ గా వెళ్ళాను. బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత నా జర్నీ నాకే చాలా సాటిస్ఫైయింగ్ గా చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైం ఎందుకు వచ్చిందా ఛాన్స్ వెళ్ళాలా వద్దని ఆలోచించుకుంటూ వెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అక్కడ లాస్ట్ ఫైనల్ వరకు అనుకున్నాము బట్ సో డెఫినెట్ గా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలన్న ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్ లో వెళ్ళకపోవడం అనేది నా చేతిలో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయిన్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్ లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్ తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నాం అంటే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. విష్ణుప్రియ మిమ్మల్ని నువ్వు వాడలేవు, నువ్వు జీరో, నువ్వు అసలు ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చావు అన్నప్పుడు మీలా కసి పెరిగింది కదా. సో మీరు అప్పుడు కసితోనే ఆడారా విష్ణుప్రియ అట్లా అనడం వల్ల? విష్ణు ఒక్కతే అనడం వల్ల కాదు, స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా అప్పుడే కోపం అంటే బాధ వచ్చింది. అరే ఆడుతున్నాను కదా, ఈవెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్లు నేను ఇప్పటివరకు ఆడిని అన్ని విన్ అయ్యా. ఓన్లీ వినాలేదు, ఒక్కటే విన్ అవ్వలేదు. సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి. విష్ణు అన్నదని కాదు, విష్ణు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాను. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు, నేను ఆడగలను అని చెప్పి నిజంగా ఆ రోజు అయితే గట్టిగా ఆడాను. మీరు విన్ అవ్వగానే విష్ణు వచ్చి ఒక్కసారి 0 అన్నగానే హీరో అన్నగానే సో మీ రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. బికాజ్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బాగు చేసి చాలా బాగా ఆడావు హోల్ సీజన్, నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడమని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది. రోహిణి గారు టీవీ షోస్ లో యాక్ట్ చేయడం ఈజీ అనిపించిందా? బిగ్ బాస్ లో షోలో ఎలా ఉంది? వెల్కమ్ బ్యాక్. ఏమండి మా విన్నర్ వచ్చిందండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్ మేడం. ఎరగేశారు, దున్నేశారు. దీనికి వీళ్ళందరూ సాక్ష్యం. అండ్ ఇది ఈ కెమెరా వెనక ఆడియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం. నా ఓపెన్ నేనైతే ఓటింగ్ మీకు ఆ స్టార్ ఎంత బాగా చేశాను. యూట్యూబ్ వాళ్ళు వచ్చి నా హోటల్ దగ్గర చెప్పగానే హట్ అయిపోయాను. చెప్పారు వాళ్ళు, నేను ఖచ్చితంగా రోహిణి దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా చూడాలి అని అయిపోయిన మనసు బాగా అనిపించింది. ఆ స్టార్ లో మీకే ఓటేసా. మీరు ఫైనల్ గెలిచినప్పుడు మీరు ఏడుస్తుంటే నా మనసు బాధ అనిపించింది. ఒక ఆడపిల్ల మీరు ఇండస్ట్రీ కోసం ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. మీరు చాలా సీరియల్ నాకు మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. జయప్రకాష్ అక్కడ ఉన్నారు, మనం అక్కడ నాకు ఒక క్యారెక్టర్ వస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయింది అమ్మా అని అంటారు. సార్ నా కూతురు ఎవరు అబ్బాయి తీసుకుని వెళ్ళిపోయింది మేడం అని నాకు బాగా నచ్చింది. సో రోహిణి గారు మీకు టీవీ షోస్ చేయడం ఈజీ అనిపించిందా? బిగ్ బాస్ గేమ్ ఆడడం ఈజీ అనిపించిందా? టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకుని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం అంతా పబ్లిక్ లో ఉంటది.
సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ లో ఒకటే కొంచెం కష్టం. లెగ్ అట్లా ఉంది కదా, సో మీరు ఆడినప్పుడు అనిపించలేదా మీ మదర్ వచ్చి చాలా చెప్పారు? అనిపించింది నాకు. లెగ్ ని మైండ్ లో పెట్టుకొని ఆడుకున్నా, బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాస్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. అంటే వైల్డ్ కార్డ్ ఏంటి? నా ప్రకారమా చెప్పలేను, ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఇంకా అవినాశే కదా. ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చేస్తాడు, గెలుస్తా ఉంటాడు, అందరి గేమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం అన్ని కామన్. బట్ అందరూ వాళ్ళ పోటీగా ఆడుతున్నారు. ఆ గౌతమ్ అంటే ఎట్లయినా మీ కలర్ రాకుమారుడు కదా. నేను ముందే తనకి క్లారిటీ ఇచ్చి, అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది గౌతమ్ అక్క అనేసరికి గౌతమ్ రియల్ అయ్యాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు. అంటే మీ ఒపీనియన్ చెప్పలేము, ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి, బికాస్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు. అట్లా కాదు, నాకు ఎవరు. అవినాష్ మీకు ఫ్లాగ్ ఇచ్చారు కదా. నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరు అందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకన్నా నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ప్రేరణ చాలా బాగా ఆడుతుంది, టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది, అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా. టాప్ 3 లో అవినాష్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ముందున్నావనా? ఓటీపీ ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటుందని తీసుకోరా ఫ్లాగ్ తీసుకోరా అంటే అంత క్యూట్ గా అనిపించింది. క్వశ్చన్ అడుగుతున్నా కదా, కంప్లీట్ అయిపోయింది. సో అవినాష్ ఫ్లాగ్ టాస్క్ లో నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకో. ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. నేను అనుకోలేదు, నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా దా అని చెప్పి ప్యాంట్ పట్టుకోవడం లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్టివ్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయింది. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాగా ఎవరితో అలా ఆడుకునే వాళ్ళు, ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు, ఓట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఏడు పాగలే, ఓ మై గాడ్ తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి. దట్ వాస్ క్యూట్ మూమెంట్, నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. నేను జెన్యూన్ గా చెప్పాను, నబీల్ గేమ్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బట్ 3 వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబరా పడుతున్నాడో లేకపోతే పికప్ అవుతున్నాడు. నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. చెప్పలేనండి, మీకు ఎలా అనిపించింది? డౌన్ అయ్యాడా? నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. డౌన్ అని కాదు, బికాస్ తను ఫన్ యాంగిల్ సూపర్ ఉంటాడు, టాస్క్ ఏమనిస్తే తను 100% ఆడుతాడు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంతూజియాజం చూపించాడు. మరి ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది, ఎట్లా ఎవరిని గెలిపిస్తారనేది అందరూ బాగా. నేనా నేను చెప్పానా? నేను ఇప్పుడు అవినాష్ కి ఇస్తాను. గౌతమ్ బావ ఎవరికి బావ?
నేను మళ్ళీ చెప్తున్నా, గౌతమ్ ని ఊరికే షోలో అన్ని హెల్దీగా తింటూ ఉండేవాడు, ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు, హెల్దీ బాయ్ ఇచ్చేవాళ్ళు. ఫన్ యాంగిల్ లో ముందే చెప్పేదాన్ని, ఏ బాబు నువ్వేమైనా ఫీల్ అయితే చెప్పు నాకు, నేనేమన్ను ఊరికే ఏడిపిస్తున్నా అనేది. శివాన్న గారు చెప్పాడు కదా ఆల్రెడీ తేజ అయితే మంచి తేజాన్ని ఆల్రెడీ చెప్పేశాడు కదా అక్క మనకి, గౌతమ్ నువ్వు కప్పుతోటి రావాలి. ఏమన్నా ఫన్ టాస్క్ లో లేకపోతే ఇస్తారేమో అనుకుని అవినాష్ కి నాకు రేప బాగుంటది, ఎక్కువ మేము స్పాంటేనియట్ గా ఏదైనా చేస్తామని అవినాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేశాను. యాక్చువల్ అప్పుడు ఓటమి ఐ మీన్ పేర్స్ కింద చూసేప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నిన్ను నీకు సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి ఏం వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం, మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేస్తాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంతసేపు నించోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఎంతో 40 minutes ఎంతో ఉన్నాడు. నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. లోపల ఉండేది సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకున్నదానే నాకు ఎందుకు నచ్చింది, పవర్ ఉంటుంది నాకు అని చెప్పి పెట్టుకున్నాను. డెకరేషన్, కామెడీ, ఓల్డ్ కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. మాటల వైజ్ గా ఆటల వైజ్ గా స్టేజ్ రెండింటితో ఇచ్చిపడేసి లోపల ఎక్కువ నేను చెప్తున్నా చెప్పారు, మేమిద్దరం కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు నేను అన్నది నిజమా కాదా? మీరందరూ అప్పుడు ఉన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరూ గెలిచిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమిడియన్ ఛాన్స్ ఇవ్వాలని మీరు అనుకుంటుంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా, మీ ఇష్టం వచ్చినా తెలుసుకోండి. ఒక 2 స్థానాలు ముందుకు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా, మీడియా చూస్తున్న జనానికే చెప్తున్నాను. కమిడియన్ కప్పులు రావన్నప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు, మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5 లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందుకు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటని సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. టేస్టీ బిర్యానీ నాకు తెలియదు అది నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా.